కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం. తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది, నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ నిర్వాహకులు అందరూ అడిగింది, ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, తిరుపతి దేవ దర్శనానికి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్సీవ్ చేసిన తర్వాత ఈ రోజున గత 2 రోజుల క్రితం 96 గదుల సత్రం నిర్మాణానికి 35.19 కోట్ల 35 లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణలో ఉన్న భక్తులందరికీ కూడా మీరు దీక్ష విరమణ చేసిన తర్వాత తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర ఆలయం మీ దర్శనం మరింత సౌకర్యార్థంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎందుకు అంటే ఇంకొకటి, కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర డబ్బు మీకెందుకురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పది. హైందవ ధర్మం ఎక్కడున్నా, భారతదేశం ఎక్కడున్నా, అది ఆంధ్ర ఇలా ప్రాంతీయతలు పట్టుకురాకండి. హైందవ ధర్మం ఎక్కడున్నా హైందవ ధర్మాన్ని కాపాడుకుంటుంది. అందుకని దయచేసి ఈ సూడో సెక్యులరిస్ట్ యాటిట్యూడ్ తోటో ఇలాంటి వితండవాదాలతోటి మీరు ఇంకా చెడగొట్టకండి. ప్రాంతాలతోటి, ప్రాంతీయతలతోటి, కులాలతోటి, భాషలతోటి ఇంకా దేశాన్ని నాశనం చేసి కూర్చోబెట్టారు. ఇంక చాలు ఇలాంటి పిచ్చి మాటలను, ఇలాంటి వాదనలు ఆపి కొంచెం కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి దయచేసి.